కొమరం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు వివాదం రాజుకుంది. రైతులు అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటవీశాఖకు చెందిన భూముల్లో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు వెళ్లారు. వారిని స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఆ సమయంలో రైతులు అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గ్రామస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. అటవీశాఖ అధికారుల వాహనాలను అడ్డుగా పడుకుని నిరసన తెలిపారు. కొమరం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు వివాదం రాజుకుంది. రైతులు అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటవీశాఖకు చెందిన భూముల్లో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు వెళ్లారు. వారిని స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఆ సమయంలో రైతులు అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గ్రామస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. అటవీశాఖ అధికారుల వాహనాలకు అడ్డుగా పడుకుని నిరసన తెలిపారు. చెప్తాను చెప్తాను. కొమరం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు వివాదం రాజుకుంది. రైతులు అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి. స్వప్న, కొమరం జిల్లా దిందా గ్రామంలో పోడు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఆందోళన చేసిన రైతులు అప్పుడు ప్రభుత్వం ఏదైతే సాగు చేశారో సాగు చేసిన భూముల్లో కొంతమందికి, అంటే ఎవరైతే సాగు చేశారో వాళ్లకు కొన్ని ఎకరాల భూమిని కేటాయించింది. సగం భూమి అటవీశాఖకు, సగం భూమి సాగు చేసుకున్న రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ కేటాయించిన భూమికి సంబంధించి ఈ రోజు ట్రాక్టర్లతో దున్నుతున్న క్రమంలో, మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్న క్రమంలో అక్కడున్న రైతులు అడ్డుకోవడం జరిగింది. తమ భూముల్లో వచ్చి ఎలా ట్రాక్టర్లతో దున్నుతారంటూ అడ్డుకున్నారు. ఒక 15 మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ దిందా గ్రామానికి సంబంధించిన ఈ పోడు వివాదం, భూములు అవి తాము సాగు చేసుకున్నామని అటవీశాఖ అధికారులను అడ్డుకోవడంతో పాటు వాహనాలకు అడ్డుగా పడుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. అడ్డొచ్చిన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళను అటవీశాఖ అధికారులు తమ వాహనాల్లో ఎక్కించుకొని అటవీశాఖ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఇంకా మరికొంతమంది రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే మీకు కావాల్సిన భూమిని గతంలో ప్రభుత్వం నుంచి ఇచ్చాము, మీకు వదిలిపెట్టాము, కానీ మాకు సంబంధించిన భూమిలో దున్నుకుంటే తప్పేంటి, తాము మొక్కలు నాటితే తప్పేంటి అని అటవీశాఖ అధికారులు వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రైతులకు అదేవిధంగా అటవీశాఖ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే వాళ్ళు ఎంతకు వినకపోవడంతో ఆ వాహనాలకు అడ్డుకోవడం, దీంతో అటవీశాఖ అధికారులు అక్కడున్న రైతులను, మహిళలను అరెస్ట్ చేసి జీబుల్లో తరలించారు. మరికొంతమంది సైతం తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూములు తమకే కావాలని నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీకు ఇచ్చిన భూములు మీకే ఉన్నాయి, అటవీశాఖ భూములు మాత్రమే తాము దున్నుతున్నామంటూ అటవీశాఖ అధికారులు పదే చెప్పినా వాళ్ళు వినిపించుకోకపోవడంతో వాళ్ళని అరెస్ట్ చేసి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కాసేపటి క్రితం వరకు ఒక టెన్షన్ సిచ్యువేషన్ అయితే కొనసాగింది. అటవీశాఖకు సంబంధించిన మరింత మంది అధికారులు సైతం గ్రామానికి చేరుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు ఉన్న వాళ్ళనైతే ఇప్పటికీ కొంతమందిని అడ్డుకున్న వాళ్ళని అరెస్ట్ చేసి తరలించారు జీబుల్లో. వారిని బైండ్ ఓవర్ చేస్తారా లేకపోతే కేసు నమోదు చేస్తారా అనే విషయాన్ని మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కొంతమందితో మాత్రం వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాగ్వాదము, తీవ్ర తోపులాట జరిగింది. కొంత టెన్షన్ సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు స్వప్న. రైట్, థ్యాంక్ యూ సారంగపాణి.